బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో సిఐడి హైదరాబాద్ లో తనిఖీలు చేసింది. అయ్యప్ప సొసైటీలో నివాసం ఉంటున్న పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశికాంత్ ఇంట్లో సిఐడి అధికారులు 8 గంటల పాటు సోదాలు చేశారు. తనిఖీల్లో భారీగా ఫైల్స్ దొరికాయి. 4 బాక్సుల్లో ఫైళ్లను సీజ్ చేశారు. సిఐ రమేష్ ఆధ్వర్యంలో ఆర్&ఆర్ రెసిడెన్సీలో సోదాలు చేయడానికి వెళ్లగా పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో శశికాంత్ ఎస్కేప్ అయ్యారు. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఇంటి ఓనర్ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సమక్షంలో సోదాలు చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. దగ్ధం కేసులో మాదాపూర్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఏపీకి చెందిన సిఐ రమేష్ ఆధ్వర్యంలో ఇక్కడ తనిఖీలకు రావడం జరిగింది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూడా ఆయన ఇంట్లో తనిఖీలు చేశారు. తనిఖీల సమయంలో శశికాంత్ ఇక్కడ లేడు. అయితే ఆ శశికాంత్ ఉంటున్న ఫ్లాట్కి ఓనర్ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్గా గుర్తించారు. ఆ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ని పిలిపించి ఇంట్లో సోదాలు చేయడం జరిగింది. ఇప్పుడే సోదాలు ముగించుకొని ఏపీ పోలీసులు ఇక్కడ నుండి వెళ్తున్నారు. భారీగా 3 బాక్సుల్లో ఫైల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ఫైల్స్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ చెందిన ఫైల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎందుకు ఉంచారనే కోణంలో ఏపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మదనపల్లి ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. కావాలనే అక్కడ అగ్ని ప్రమాదం సృష్టించారని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి శశికాంత్ ఇంట్లో ఏపీ పోలీసుల బృందం ఈరోజు తెల్లవారుజామునే వచ్చి ఇక్కడికి చేరుకొని ఆ ఫ్లాట్కి తాళం ఉండడంతో ఆ ఫ్లాట్ యజమాని అనిల్ కుమార్ మాజీ ఎమ్మెల్యేని పిలిపించి ఆ లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇంట్లో సోదాలు చేయడం జరిగింది. ఈ సోదాల్లో మొత్తం కీలకమైన డాక్యుమెంట్స్ని ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ఫైల్స్ అన్నీ కూడా ఏ డిపార్ట్మెంట్ చెందినవి, శశికాంత్ ఇంట్లో ఎందుకు ఉన్నాయనే దానిపైన పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సోదాలు ముగిసిన తర్వాత ఇప్పుడే 10 మంది బృందం సభ్యులంతా కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ఈ సోదాల్లో భారీగా ఫైల్స్ అన్నీ గుర్తించారు కాబట్టి ఆ ఫైల్స్ పైన విచారణ జరుపుతున్నారు.